ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లా ఆ ప్రాంతంలో వింటుంటాం ఈ పేరు. అంటే ఏజెన్సీ ప్రాంతానికి అతి చేరువుగా ఉన్న ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి అన్నట్టుగా నాకున్న ఇన్ఫర్మేషన్. కొన్ని మీ ఆధ్యాత్మిక అవి మేము చూస్తుంటాం కాబట్టి అందులో మీ పేరు బాగా వినిపిస్తుంది. అసలు ఏంటి సార్ మీ నేపథ్యం? శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబా శ్రీనివాసరావు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అనే సంస్థని 2022లో విజయదశమి రోజున అమ్మవారి అనుగ్రహంతో స్థాపించి గోకవరం నుంచే నా ప్రారంభమైంది. నేను ఆ గోకవరంలోనే పుట్టాను. మా గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో. నేను అక్కడే పుట్టాను, అక్కడే చదువుకున్నాను. హైదరాబాద్ వచ్చాను ఉద్యోగరీత్యా. ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీలో సీనియర్ జనరల్ మేనేజర్ స్థాయికి నేను పనిచేశాను. నాకు 2 అమ్మాయిలు. వాళ్ళిద్దరూ కూడా అమెరికాలో స్థిరపడిపోయారు. ఇద్దరు అల్లుళ్ళు కూడా అక్కడే ఉన్నారు. మీడియాలో యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా నేను కొన్ని సన్నివేశాలు చూశానండి. భారతదేశపు సంబంధించిన భారతీయుల్ని మతాల పేరిట వేరు చేస్తూ విద్రోహ శక్తులు బయట నుంచి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. లక్షలాది కోట్లాది రూపాయలు భారతదేశంలో పంపిస్తూ, మతం అనేది దేవుడు కాదండి, అది జీవన విధానం. కానీ మతాన్ని దేవుడిగా మార్చి భారతీయుల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ లబ్ధి పొందడం చాలా మానసిక వేదన గురి చేసింది. హైందవుల మీద అంటే హిందువుల మీద అత్యంత పాశవికంగా దాడులు జరగడం, మన గోపురాలు మన ఆలయాలని నాశనం చేయడం, ప్రాచీన కాలం నుంచి కూడా వేల సంవత్సరాలుగా హిందువుల్ని చాలా దారుణంగా హింసించడం, అది మన భారతీయులు కాదండి. చాలామంది ఏమనుకుంటే నేను మాట్లాడుతుంది క్రైస్తవుల గురించి, ముస్లిమ్స్ గురించి అనుకుంటారు. భారతదేశంలో గులాం నబీ ఆజాద్ గారు చెప్పారు ఒక రోజుని, భారతదేశంలో అందరూ కూడా హిందువులే. అవును, ఆపుకోవచ్చు, నచ్చి మారవచ్చు, అది వేరే విషయం. అది వాళ్ళు మన అన్నదమ్ములు, సహోదరులు, వాళ్ళందరూ కూడా. వాళ్ళని మనం ప్రేమగా చూసుకోవాలి, మనం అందరూ ప్రేమగా బ్రతకాలి. కానీ చిచ్చు పెడుతున్నారండి. ఇది నాకు వేదన కలిగించి తిరిగి నా గోకులం గ్రామానికి వచ్చి మా ఊరి ఆలయం దేవి చౌక్ అంటారు, చాలా ప్రసిద్ధమైన ఆలయం. దాని ప్రధాన అర్చకులైనటువంటి జగన్నాథ శర్మ గారిని ఆయనతో కలిసి మొట్టమొదటిగా శుక్రవారం నాడు 50 కేజీల పులిహార ఆలయంలో వితరణతో స్టార్ట్ అయింది నా ప్రారంభం. అయితే మేమందరం కలిసి ఎవరు పని చేస్తున్నాం, ఎన్ని 18 రకాల విశిష్టమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మేము ఎవరు అని అంటే ఆ పేర్లు చెప్పాలి తప్పనిసరిగా. నా అక్క కొడుకు అయ్యప్ప, నా చెల్లి కొడుకు కళ్యాణం, అలాగే ఒక ముఖ్యమైన వ్యక్తి వరసాల ప్రసాద్ గారు. ఈయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 12 సంవత్సరాలుగా కరడు కట్టిన వైఎస్ఆర్సీపీ లీడరు. ఆయన మన వైఎస్ఆర్సీపీకి స్టేట్ సెక్రటరీ. అతను నేను చేస్తున్న పనులకి, నేను చేస్తున్న కార్యక్రమాలకు ముగ్ధుడయ్యి, తమ్ముడు చాలామందిని చూశాను నేను, ఈ రోజు వరకు నీలాంటి వాడిని చూడలేదు, నువ్వు ఒక మంచి నాయకుడు అని మొట్టమొదటిగా పేరు పెట్టినవాడు ఆయన. నాతో పాటు ఆయన నడుస్తున్నాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే రాజీనామా కూడా చేసి నేను భారతీయ జనతా పార్టీకి వెళ్తానని తెలిసి నాతో పాటు 100 మందితోటి 1000 మందితో జాయిన్ అవ్వడానికి సిద్ధమయ్యాడు. చాలా విశిష్టమైన విషయం ఏంటంటే అండి, దళితులు అలాగే వైఎస్ఆర్సీపీలో వాళ్ళు కానీ వెళ్తే తెలుగుదేశంలోకి వెళ్తారు, కానీ జనసేనలోకి వెళ్తారు. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్న దళితుల్ని మీరు కొత్త చరిత్ర చూస్తారు. అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఇందులోకి రావాలి, మీతో జర్నీ చేయాలన్నా. అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి, నేను తీసుకున్నది మతం కాదు, మానవత్వాన్ని ప్రథమ భాష్యంగా తీసుకుని నేను చేస్తున్న కార్యక్రమాల్లో, అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఈ ప్రజాసేవ చేస్తున్న దాంట్లో పక్షవాతం వచ్చిన వాళ్ళకి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి, ఒళ్ళు కాలిపోయిన వాళ్ళకి, ఇల్లు కూలిపోయిన వాళ్ళకి, ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళకి, ఎక్కువ మందిని దళితులకు సహాయం చేయడం జరిగిందండి. లక్షలాది రూపాయలు నేను దళితులకు సహాయం చేయడం జరిగింది. అక్కడ ఉన్న దళితులకు అర్థం కావట్లేదు, వాళ్ళు కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేసారు. వాళ్ళు అంటే మతం కన్నా మానవత్వం గొప్పది అనే విషయాన్ని దళితులు గ్రహించడమే కాకుండా ఎవరికి కష్టం వచ్చినా ఆయన సహాయం చేస్తున్నాడు కాబట్టి మనం ఎందుకు ఆయన అభిమానించకూడదనే ఆలోచన మొదలయ్యి అది తీవ్రమైపోయి ఇప్పుడు పార్టీ ఏదైతే మనకు అనవసరం, మానవత్వం ముఖ్యమని గ్రహించి ఇప్పుడు నాతో నడవడానికి వేలాది మంది సిద్ధంగా ఉన్నారు. అంటే చిన్నప్పటి నుంచి మీకుందా ఏదో చేయాలని తపన, లేదా ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చిందా? లేదండి, నాకు చిన్నప్పటి నుంచి లేదు. నేను సామాన్యకుడు, మీరే అన్నారు, నేను ఒక సామాన్యకు 100 రూపాయలతో నేను హైదరాబాద్కి వచ్చాను. అంటే ఏ ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చారండి? బ్రతుకు తెరువు కోసం వచ్చాను. అప్పుడు ఏంటి మీ గ్రాడ్యుయేషన్ ఏమైనా పూర్తయిందా? మీ స్టడీస్ ఏంటి? గ్రాడ్యుయేషన్ అండి, బీకామ్ ఎంబీఏ కూడా చేశాను, ఎంబీఏ ఇగ్నోర్ చేశాను. సో ఫస్ట్
సెమిస్టర్ ఏదో అంటారు కదా, అంతవరకు నేను చేయగలిగాను. తర్వాత నేను ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నప్పుడు ఈ వరసాల ప్రసాద్ గారు ఏవైతే చేస్తున్నాడో ఈ కార్యక్రమాలు చేయడంతో పాటు నాకు తామల రాంబాబు గారిని, యనకోటి దొర గారిని, ఇలా కొంతమంది చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు, అంటే నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతానంటే ఆ మనుషుల యొక్క ఎవరైతే నాకు సహాయంగా ఉంటే వాళ్ళు పేర్లు చెప్పక తప్పదండి. సో వాళ్ళ సహాయంతో నేను ఈ కార్యక్రమాలు చేశాను. మేము చేస్తున్న కార్యక్రమాలు విశిష్టమైన కార్యక్రమాలు ఏంటంటే ముఖ్యంగా నాకు ఇష్టమైంది కూడా అది, ఎవరైతే భర్త చనిపోయి 2 పిల్లలతో బాడుతున్న పేద మహిళ ఉందో, అలాగే భర్త అనారోగ్యంతో మంచం మీద పడి పిల్లలతో బాధపడుతున్న మహిళ ఉందో, వాళ్ళ కుటుంబ సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 25 కేజీల బియ్యం వరకు మేము ఉచితంగా 100 కుటుంబాలకు ప్రతి నెల ఇస్తున్నామండి. ఆ కార్యక్రమం అది నాకు చాలా ఇష్టమైన కార్యక్రమం. అది రెండో కార్యక్రమం చాలా ఇష్టమైంది ఏంటంటే శ్రావణ మాస శుక్రవారంలో వరలక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమాన్ని పోయిన సంవత్సరం స్టార్ట్ చేశానండి. దాంట్లో మా దేవాలయంలో 3000 మంది మా ఊర్లో సంబంధించిన మహిళలను రిజిస్ట్రేషన్ చేయించుకుని 100 మంది మహిళలకి 1 గ్రాము బంగారం చొప్పున 5,500 రూపాయల విలువ గల బంగారు ఒక బంగారు లక్ష్మి రూపుని మేము శ్రావణ మాస శుక్రవారానికి వరలక్ష్మి పూజ చేసుకోవడానికి బంగారు వరలక్ష్మి కానుక పేరు పెట్టి మేము దాని పేరు మీద కూడా మీకు సైట్లో ఉంటుంది 100 మందికి ఇచ్చామండి. కొంతమంది డ్రా తీసినప్పుడు స్టేజ్ మీదకి వచ్చే విజేతలు పైకి వచ్చిన తర్వాత బంగారాన్ని మా కళ్ళతో ఇప్పుడు మేము చూడలేదండి మా జీవితాల్లో. అలాంటిది మీరు ఈ రోజున మాకు పూజ చేసుకోవడానికి శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి బంగారు వరలక్ష్మి కానుక పేరు ఇచ్చారు. ఇది మా జీవితంలో చూడమండి దీని అని చెప్పి కళ్ళని పెట్టుకున్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం దాదాపుగా 3 నియోజకవర్గాలు, రాజానగరం, అలాగే జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గాలు, ఈ 3 నియోజకవర్గాల నుంచి 17,000 మందిని మహిళల్ని రిజిస్ట్రేషన్ చేసుకుని దాంట్లోంచి 1/2 కేజీ బంగారం అంటే 500 గ్రాముల బంగారాన్ని 500 మహిళలకి డ్రా తీసి శ్రావణ మాసం శుక్రవారం రోజున బంగారు వరలక్ష్మి కానుక పేరుట వరలక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి ఇస్తే మహిళలు ఎక్కరాస్తి 3 కాన్స్టిట్యున్సీలు కూడా హర్షాతిరేకాలన్నమాట. ఎవరికి అంబాల్సిన అవసరం, బంగారం ఏంటి ఇలా ఇచ్చేస్తున్నాడు అనేది. ఈ మీకు టీవీ 9లో కూడా స్మార్ట్ ప్రోగ్రామ్ వచ్చింది. అది అలాగా ఆ కార్యక్రమం చేస్తూ రెండోది ఏంటంటే అఖండ దీపం కార్యక్రమం పేరిట మా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఏ గోళ్లలో అయితే ధూపదీప నైవేద్యాలు జరగట్లేదు వాటికి పూజా సామాగ్రి అందించడం. ప్రతి మంగళవారం కూడా గర్భిణీ స్త్రీలకు, పేద గర్భిణీ స్త్రీలకు పాలు, రొట్టెలు, పళ్ళు ఇవ్వడమే కాకుండా వాడు కూర్చోవడానికి సదుపాయాలు, వస్తాయి, కుర్చీలు అవి అరేంజ్ చేయించారు. హాస్పిటల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా కంటికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కంటి ఆపరేషన్లు చేయించడం, కంటి వైద్య పరిశీలించడం కూడా జరిగింది. దానికి కావాల్సిన మందులు, కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వడం జరిగింది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకి ఫ్రీగా బస్ పాసులు అరేంజ్ చేయడం జరిగిందండి. అలాగే ఎవరైనా మాకు అన్నిటికన్నా ముఖ్యమైన బాగా విస్తృతంగా వెళ్ళిపోయిన కార్యక్రమం ఏంటంటే మా చుట్టుపక్కల గ్రామాల నుంచి 100 గ్రామాల పైన 150 దేవాలయాలకి, పేద గ్రామం అయితే 10 లక్షలు, మామూలుగా ఇచ్చేదైతే 50,000 నుంచి 10 లక్షల వరకు కూడా గొళ్ళకి విరాళాలు ఇవ్వడం జరిగింది. రామన్నపాలెం చుట్టుపక్కల చిన్న పేద గ్రామం, వాడికైతే గుడి కట్టిస్తున్నాం 10 లక్షలు పెట్టి. అలాగే ఇచ్చాం. మా ఊర్లో కూడా దేవి చౌక్ అమ్మవారికి 15 లక్షలు పెట్టి ఆలయ పునర్నిర్మాణం చేయడం జరిగిందండి. అమ్మవారికి కిరీటానికి 14 లక్షలు ఇచ్చాను. అలాగే భక్తులకు 7 లక్షలు ఇచ్చారు. 21 లక్షలు పెట్టి అమ్మవారికి స్వర్ణ కిరీటం చేయించాం. దాని తర్వాత అమ్మవారికి మంగళసూత్రాలు, హారం కూడా చేయించామండి. ఇప్పుడు రథం చేయిస్తున్నాం, అమ్మవారికి 20 లక్షలు పెట్టి రథం చేయిస్తున్నామండి. ధ్వజస్తంభం బిడుస్తూ 10 లక్షలు పెట్టి మా ఊళ్ళో ఉండే సత్యనారాయణ స్వామి వారి గుడి పురాతనమైనది, గోకర్ణేశ్వర ఆలయం అంటారు దాన్ని. ఆ స్వామి ఆలయం పేరిటే మా ఊరి పేరు కూడా వచ్చింది, గోకర్ణేశ్వర ఆలయం. దాన్ని మొత్తం గోపురాలు తీసేసి 45 లక్షలు పెట్టి కొత్త గోపురాలు నిర్మించడం జరిగిందండి. మా ఊర్లోనే డ్రైవర్ కాలనీలో దుర్గాలమ్మ గుడి దానికి 10 లక్షలు ఇచ్చాం. మా శివాలయానికి ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇలాగా మా ఊర్లోనే 1,50,00,000, వచ్చే సంవత్సరం అమ్మవారికి 70 లక్షలు పెట్టి అమ్మవారికి బంగారు చీర తయారు చేపిస్తున్నామండి. ఇది మా ఊర్లోనే 1,50,00,000 ఖర్చు పెట్టడంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి అందరికీ ఆటోమేటిక్ తెలిసిపోతుంది. సో వాడు కూడా రావడం జరిగింది. ఎవరు వస్తే వాళ్ళకి మేమేం చేస్తామంటే ఇటుక, సిమెంటు, అలాగే ఐరన్ ఇది ఇవ్వడం అనేది మేము అలవాటుగా చేసుకున్నాం. మొట్టమొదటి డబ్బు ఇచ్చాం, దానికి గొడవలు జరిగినాయి. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, గొడవ పెట్టుకున్నారు. ఇప్పుడు అందరికీ కూడా మెటీరియల్ సప్లై చేస్తూ ఆలయాల పునర్నిర్మాణానికి, ఏదైతే జీర్ణమైన పాడైపోయిన ఆలయాల పునర్నిర్మాణానికి, కొత్త ఆలయాలు నిర్మించుకోవడానికి మేము భారీగా విరాళాలు ఇచ్చాం. కోట్ల రూపాయలు. అంటే కంబాల శ్రీనివాసరావు గారి చేతికి ఎముక లేదా? ఇది డివైన్ కాన్సెప్ట్ అండి. ఇది మనం అనుకుని ఏమి చేయలేము సార్. అది భగవంతుడు మనసులో కల్పించిన సంకల్పాన్ని చేయడమే తప్ప, అంటారు ఈ మాట, కానీ దీన్ని నమ్మను సార్. ఎందుకంటే మనిషి అనుకుని ఏమీ చేయలేడు, అది భగవత్ సంకల్పితం ఉండాలి. అది నేను ఇంకో విషయం అంటే, ఈ మాట ఎవరైనా చెప్పినా నేను దాన్ని తీసుకుని మనసులో దాన్ని ఎంబెడ్ చేసుకున్నా మనలో అహంకారం వస్తుంది సార్. అది ఆ అహంకారం, ప్రతి గొప్పవాడు నాశనం అయిపోవడానికి కేవలం కారణం అహంకారం.
అది మనసులోకి రాకుండా ఉండడానికి దాన్ని పక్కన పెట్టి నేను బ్రతుకుతాను తప్ప దాన్ని లోపలికి రానివ్వండి. ఇదంతా భగవంతుడి సంకల్పం ప్రకారం నేను సాయినాథుని పూజ సాయినాథుడి సంకల్పం ప్రకారం జరుగుతుంది అది. ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేస్తూ ఇంకా టోర్నమెంట్స్కి డబ్బులు ఇవ్వడం కానీ, అలాగే వినాయక చవితికి మండపాలు పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క మండపానికి 50,000 ఇవ్వడం కానీ, విజయదశమి వేడుకలు 15 లక్షల రూపాయలు ఇచ్చామన్నా, ఇలాగా కార్తీక మాస భోజనాలు అంటే ప్రతి ఒళ్ళు వస్తుంటారు నా దగ్గరికి, దానికి వైభవంగా ఇవ్వడం కానీ, ఇలాగ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న తరుణంలో ఇదంతా భారతీయ జనతా పార్టీ నాయకులు అబ్జర్వ్ చేస్తున్నారండి. దాంట్లో ముఖ్యమైన వారు కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ చిలుకూరు రామకుమార్ గారు, ఆ కాకినాడ జిల్లాకు సంబంధించిన సెక్రటరీ మట్టా మంగరాజు గారు, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు మన సూర్యాన్ రాజు గారండి, అలాగే కొత్తపల్లి గీత గారు మీకు తెలుసు. వీళ్ళందరూ నన్ను అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఒకసారి నన్ను వివిధమైన సమయాల్లో నన్ను అడిగారు, మీ భావజాలానికి మీరు చేస్తున్న కార్యక్రమాలకి భారతీయ జనతా పార్టీకి చాలా సామీప్యం ఉంది, మీరు భారతీయ జనతా పార్టీలో ఎందుకు రాకూడదని చెప్పని అడిగారు. నేను వెంటనే నాకు మనసులో కలిగిన ఆలోచన, నేను రాజకీయ పార్టీలో రావాలి. వేరే పార్టీ వాళ్ళు ఎవరు అడగలేదా? ఇప్పుడు వచ్చి ఫస్ట్ వాళ్ళే వచ్చారు. నేను ఇది ఎక్కడ ఫస్ట్ టైం చెప్తున్నాను మీకు. రాకపోవడం అండి, నేను కార్యక్రమం స్టార్ట్ చేసిన మొట్టమొదటిలోనే నేను ఆ రాజకీయ పార్టీకి పేర్లు చెప్పడం సంస్కారం కాదు, నేను చెప్పలేను కూడా. వచ్చారు, అడిగారు. అడిగితే నాకు రాజకీయాల్లో రావడం ఉద్దేశమే లేదని చెప్పాను. కానీ భారతీయ జనతా పార్టీ అనేటప్పటికీ నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గుర్తొచ్చారు సార్. నరేంద్ర మోడీ గారు భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం, అలాగే మానవత్వాన్ని ప్రథమ భాష్యంగా, ఎందాక మీకు మాట చెప్పాను, అది మానవత్వాన్ని ప్రథమ భాష్యంగా తీసుకుని, మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటారు, కాశ్మీర్లో ముస్లిమ్స్ రాళ్ళు పెట్టి కొట్టి 50 రూపాయలు తీసుకుని రాళ్ళు పెట్టి కొట్టే స్టేజ్ నుంచి వాళ్ళని ఈ రోజుని విద్యావంతులు చేయడమే కాకుండా ల్యాప్టాప్లు ఇచ్చి యూనివర్సిటీకి పంపిస్తున్నాడు ఆయన. అలాగే భారతదేశంలో 7,000 చర్చిలు కట్టారు లాస్ట్ ఇయర్. ఇంకా ఎక్కువ కొట్టుండే తెలియదు, సంఖ్య సరిగ్గా తెలియదు. ఆ చర్చిలు కట్టుకోవడానికి ఎవరికి ఇక్కడ అభ్యంతరం లేదండి, ఎక్కడ ఆపలేదు. అది ఇతర దేశాల్లో మీకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ భారతదేశంలో మాత్రమే అటువంటి అవకాశం. అది ఎవరు కల్పించారు? నరేంద్ర మోడీ గారు కల్పించారు. అలాగే హైందవ మతం మీద జరుగుతున్న దాడుల్ని అత్యంత బలంగా ఆపుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ. అంటే బీజేపీ భావజాలం మీరు అటు నడిపించిందా అంతే, లేకపోతే మీరు చేసే సేవక్రమానికి దానికి కొద్దిగా సామర్థ్యం పడిగింది కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్ళాలి? లేదండి, నరేంద్ర మోడీ గారిని ప్రత్యేకించి అభిమానిస్తాను నేను. అలాగే ఈ రోజున హిందువులు పార్టీలకు అతీతంగా సనాతనం అనే నినాదం, అంతే కదండి, హిందుత్వం అనే మానవత్వం. ఇంకా చెప్పాలంటే మానవత్వం అండి. మానవత్వాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నాకు నచ్చింది అది. ఆయన వల్ల క్రైస్తవులు బాధపడినా, ముస్లిమ్స్ బాధపడినా నాకు నచ్చేవాడు కాదు ఆయన. కానీ ఆయన అందరూ బ్రతికేలా చేస్తున్నాడు. ప్రతి మనిషి కూడా బ్రతకడానికి హక్కు ఉంది భారతదేశంలో, వాడు ఏ మతమైనప్పటికీ. కానీ విదేశీ శక్తులు, సూర్యసుబ్బులు లాంటి వాళ్ళు లక్షలాది కోట్లాది రూపాయలు పంపిస్తున్నారు భారతదేశంలోకి. వాడు భారతదేశం యొక్క వైభవాన్ని, ఔన్నత్యాన్ని, సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి, నాశనం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అది సో ఇలాంటి సందర్భంలో వాళ్ళు అడగగానే నేను మా అందరితో ఆలోచించుకుని, అలాగే భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి తీసుకెళ్లారు ఆయన. 5వ స్థానంలో ఉన్నా మనం 3వ స్థానం తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాడు. భారతదేశ రక్షణ పటిష్ట వ్యవస్థ కూడా ఈరోజు నరేంద్ర మోడీ వల్లే. ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు మిషన్ గన్లు కూడా ఉండేవి కదా వాళ్ళ దగ్గర. ఈ రోజుని చాలా పెద్ద ఖర్చుతోటి భారతదేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. అసలు ఏ విధంగా చూసినా ఎంతోమంది దేశాల ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఆయన కాళ్ళకు మొక్కుతారు ఆయనకి. ఇది ఎక్కడ లేదండి ప్రపంచ దేశాలు అందరూ కూడా గౌరవిస్తూ ఆయన చేతులెత్తి చెప్పిన మనిషి నరేంద్ర మోడీ గారు. అంటే ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి శ్రీనివాస్ గారు, చెప్పండి. ఇప్పటి వరకు మీరు చేసే సేవా కార్యక్రమాలు అవనివ్వండి, ఆధ్యాత్మిక చింతన అవనివ్వండి, అది మీ పర్సనల్, మీ ఇంట్రెస్ట్. ఒక కండువా మీరు కప్పుకున్న తర్వాత, ఒక జెండా మీ మీద ఉన్న తర్వాత దాని సీన్ అంతా మారిపోతుంది. అవునండి. అందులో రాజకీయ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోరు. ప్రశాంతంగా మీరు ఏదో సేవ చేసుకుందాం అనుకున్నప్పుడు మళ్ళీ పార్టీ అనే అంశం వచ్చేసరికి బ్యాలెన్స్ చేయగలరా? అంటే ఇక్కడ మీకు చిన్న విషయం చెప్తాను. మీరు నన్ను క్వశ్చన్ అడగవలసింది, అసలు మీరు ఎందుకు భారతీయ జనతా పార్టీలో జాయిన్, మీకు రాజకీయాలు అవసరం అంటే స్ట్రేట్కి వచ్చింది. నన్ను చాలామంది 2 సంవత్సరాలు చదువుతున్నారు, అంటే 6 నెలలుగా సీరియస్గా ఆలోచిస్తున్నాను దీని గురించి. విషయం ఏంటంటే రాజకీయ లబ్ధి అనేది ఒకటి ఉందండి. ఆ రాజకీయ లబ్ధిలో ఆర్థిక వనరులు ఉంటాయి, సామాజిక వనరులు ఉంటాయి, రాజకీయ వనరులు ఉంటాయి. ఇవి దుర్వినియోగం అవుతూ ప్రజలకు చేరట్లేదండి ఇది. సో నాకు చాలామంది చెప్పడం ఏంటంటే, మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా, చిత్తశుద్ధితో చేస్తున్నారు కదా, మీరు ఎందుకు రాజకీయాల్లో వచ్చి ఆ రాజకీయ లబ్ధి మాకు అందరికీ సమంగా పంచడానికి అవకాశం లేదని చెప్పి అడిగినప్పుడు నాకు నిజమే అనిపించింది. నాకు సంపాదించుకోవాలి. ఇప్పుడు ఒక మనిషి 100 కోట్లు సంపాదించి వాడు 200 కోట్ల కోసం పరిగెడతాడు, 500 కోట్ల కోసం పరిగెడతాడు. నాకు ఎందుకో తృప్తి ఉందండి. నేను సంపాదించే భగవంతుడు, నేను ఎంత ఖర్చు పెడుతుంటే అమ్మవారు నాకు అంత ఇస్తుంది. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం సంపాదించాను బాగానే, ఎక్కువ నేను సంపాదించింది ఉద్యోగంలో సంపాదించలేదండి. నాకు వచ్చిన కొద్దిగా ఆదాయాన్ని నేను రియల్ ఎస్టేట్లో పెట్టడం వల్ల అది చాలా ఎక్కువగా, అంటే నేను ఎక్కడైనా భూమి కొంటే అది 100 రెట్లు పెరగడం అనేది, అలాగే నాకు చాలా బాగా కలిసి వచ్చింది.
నాకు భగవంతుడు ఇచ్చినంత నాకు చాలు, అది నాకు హాయిగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను. నాకు ఒక ఎవరికైనా ఇవ్వడంలో ఉండే ఆనందాన్ని నేను పొందుతాను. మీకు కిక్ సినిమా తీసుంటారు, నేను అన్ని ఛానల్స్ చెప్తుంటాను. రవితేజ ఒక పాప బెడ్ మీద పడుకుని చేయి పట్టుకుంటే వాడికి ఆనందం కలుగుతుంది. నాకు నా తల్లిదండ్రులకు అదృష్టమో నా అదృష్టమో తెలియదు, కానీ అది నాకు ఎవరికైనా ఇవ్వడం ఉండే ఆనందాన్ని బాగా ఎంజాయ్ సో చేస్తాను. సేవ చేయడం శ్రీనివాస్ గారికి ఒక కిక్ అండి. ఆ కిక్లో నేను సంతోషపడతాను. మొదట్లో నా ఫ్యామిలీకి నచ్చేది కాదు, ఏ ఇంట్లో నచ్చదండి. అదే నేను ఇంకా అదే అడగబోతున్నాను, అసలు ఫ్యామిలీ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు దీన్ని? నా అల్లుడు మంచివాడండి. వాళ్ళు మొదట్లో మామయ్య ఎలా ఖర్చు పెడితే ఇబ్బంది ఏమో అని చెప్పి ఆలోచించేవారు. నేను పెట్టే కొద్దీ నాకు రావడం చూసిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఉన్నారు. నా భార్య ముఖ్యంగా సంతోషం. నా భార్యకి నాకు ఈ చిన్న చిన్న విభేదాలు ఉండేవి. నా దగ్గర అప్పు చేసుకోవడానికి నేను జనాలకు డబ్బులు ఇస్తుండేవాడిని. అది నచ్చేది కాదు తనకి. కానీ ఇప్పుడు నేను ఎంత ఖర్చు పెడుతున్నా కనీసం ఒక మాట అన్న సరి కదా, తను కూడా సంతోషంగా భగవంతుడు నమస్కారం చేసుకోవడం చూశాను నేను. అది ఆ మార్పు, అది డివైన్ యొక్క పవర్ అనమాట అది. సో నేను అలాగే ఇవ్వడంలో పొందే ఆనందాన్ని నేను పొందుతూ, మీరు అన్నట్టు నేను రాజకీయ లబ్ధిని పంచడానికి వచ్చిన వాడిని, కానీ రాజకీయాలు అనేటప్పటికీ చాలా విషపు బాణాలు ఉంటాయి. దాన్ని ఒకసారి దిగిన తర్వాత అది పులిమే స్వారీ లాంటిది, ఇంకా దిగే ప్రసక్తి ఉండదండి. బురద జల్లుతారు. నేను ఇప్పుడు సడన్గా వచ్చి అందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తానంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారండి? అవును, అలా యాక్సెప్ట్ చేయరు కదా. టార్గెట్ కూడా అవుతారు. నేను టార్గెట్ కూడా అవుతాను కదా. ఇప్పుడు నా మీద ఎన్నో టార్గెట్స్ ఉన్నాయి, నాకు అలాగే టార్గెట్స్ ఉన్నాయండి. నేను స్టార్ట్ చేసినప్పుడు, నేను గోకవరం వచ్చినప్పుడు నన్ను టార్గెట్ చేశారు, కానీ నేను దైవశక్తిని నమ్ముతాను సార్. అది ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు. భవిష్యత్తులో కూడా నన్ను ఎవరైనా టార్గెట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే నేను త్రికరణ శుద్ధిగా పంచభూతాలని మనస్ఫూర్తిగా నమ్ముకో, పంచభూతాలని భగవంతుడిగా నమ్ముతాను. భగవంతుని మనం నచ్చిన రూపాలు చూస్తే చూడొచ్చు మనం అందరూ, కానీ నిజానికంటే నాకు అర్థం కాదు. చదువుకున్న వాళ్ళు కూడా భగవంతుని 3 రూపాల్లో చూడడం బాధాకరమైన విషయం అండి. ఇది ఒక్కసారి పడుకున్నప్పుడు ఆలోచిస్తే ఎందుకు భగవంతుడు ఇన్ని రూపాలుగా ఉంటాడు? నిజంగా వాడు వేరువేరుగా ఉంటే యేసుప్రభుని వినాయకుడు పనిచేయనిస్తాడా సార్? అలాగే వినాయకుడిని అల్లా పనిచేయనిస్తాడా? ఉండడు కదా. పంచభూతాల్లో ఉండి మనకు భగవంతుడు ఒకటే స్వరూపంతో, బ్రహ్మాండ స్వరూపం, పరంజ్యోతి స్వరూపంతో వెలుగుతూ ఉంటే, మనం చదువుకొని విజ్ఞానం ఉండి ఎవరో స్వార్థం కోసం మన మీద మతాన్ని రుద్దితే ఆ మతాన్నే దేవుడు అనుకుని మనం పిచ్చి పిచ్చి ఆలోచనలతో బ్రతకడం చాలా తప్పు కదండి. దీనివల్ల మానవత్వం ఎక్కడ పోతుంది? వెనకబడిపోతుంది కదా. తిరిగి మళ్ళీ మనం మృగాలుగా మారిపోతున్నామండి. ఇప్పుడు చూడండి, ఈ జిహాదీలు పైశాచికత్వంతో మనల్ని అందరూ హింసిస్తున్నారు. అది ఎంత వికృతమైన చేష్టలు అయిపోయినాయి అంటే, కొన్ని చేష్టలు చూస్తే మనం నిద్ర పట్టదండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఒక్కటే భారతదేశాన్ని కరెక్ట్గా రక్షించగలదని తెలుసు కాబట్టి, ఆయన మానవతావాది, మానవత్వమే భాష్యంగా తీసుకున్న మనిషి కాబట్టి నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా ప్రస్థానం కూడా రాజకీయ లబ్ధిని చేర్చడానికి నా అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఉందండి. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నేను స్వతంత్రుడిని. మీరు ఇందాక అన్నారు ఏ పనైనా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీలో కండువా వేసుకుని మీరు అడిగిన ప్రశ్న, కండువా వేసుకున్న తర్వాత నాకుంటూ స్వతంత్రం ఉండదండి. అక్కడ నేను ఆగిపోతాను. కానీ వాడు నచ్చే పనులు నేను చేస్తున్నాను, అందువల్ల అది ఆపరది, అది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీలో ఈ రాజకీయ లబ్ధిని ప్రజలకు చేర్చడంలో నా వంతు పాత్ర ఎంత అని మీరు అడగొచ్చు. ఆ పాత్ర అనేది అధిష్టానం వరకు నిర్ణయిస్తుంది. ఒకవేళ నేను సమర్థవంతంగా నేను చేయగలిగినట్టే పెద్ద స్థానం ఇవ్వచ్చు, లేదా నువ్వు ఎంతవరకే చేయాలంటే అంతవరకే ఉంటాను. అది ఎందుకంటే మనం ఒక డిసిప్లిన్లోకి వచ్చిన తర్వాత ఆ డిసిప్లిన్ పోగొడుతూ మనం ఎదురుకి వెళ్ళలేమండి. సో పదవులు ఏదో కావాలనో లేకపోతే పోర్ట్ఫోలియో ఇది ఉండాలి అనే ఆశయం లేదు. అసలు ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అయిపోతామండి మనం. మనకి ఎందుకండి ఆ పదవులు? నేను ప్రజాభిమానం సంపాదించుకునే వ్యక్తిగా నాకు పదవులు ఎందుకు? అదంతా విజయలక్ష్మి అనేది తనంతా తాను వస్తుంది. నువ్వు వెనకాల పరిగెడితే ఆవిడ రాదు అసలు అని నేను చాలామంది దగ్గర చూశానండి. నీ దగ్గరికి విజయలక్ష్మి వచ్చి నీకు వరమాల ఆ తల్లి వేయాలనుకుంటే, నీకు ఆ తల్లి మెడలో దండ వేయాలనుకుంటే నేను ఎవడో ఆప్ చేయలేడండి అసలు. మీరు ఏది కూడా కొన్ని ఉంటే చూడండి, మీరు చాలా చోట్ల చూస్తుంటాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు కావాలని పరిగెట్టాడండి. అవును, ఆయన ఏ స్థాయికి వచ్చేసారండి అలాగా. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 2019లో ఆయన జరిగిన అవమానాలు, ఆయన ఎంత అవమానం చేశారండి. మానసికంగా బలహీనుడైతే సూసైడ్ చేసుకుని చనిపోవాలి, అటువంటి కష్టాన్ని ఎదుర్కొన్నాడు. కాబట్టే విజయలక్ష్మి తీసుకుని గేమ్ చేంజర్గా మార్చేసిందండి, అంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళి. పవన్ కళ్యాణ్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా మీ మీద ఉందా? ఎందుకుండదండి. ఆయన ఒక చేతితో శ్రీనివాసుల బొమ్మ, ఒక చేతితో కత్తి పట్టుకుని ఉంటే నాకు ఒళ్ళు జలధరించింది, పులకరించిందండి నాకు. ఎందుకంటే ఆ రెండు అవసరం, భక్తి శక్తి రెండు అవసరం అండి. హిందువులను ఈ రోజున బాధపడుతుంటే మనం చూస్తూ ఊరుకోకూడదండి. దానికి చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా సమాధానం చెప్పడమే కాకుండా హింసకు పోకూడదు. అందుకనే చేతితో భక్తిని పట్టుకున్నాడు ఆయన. ఈ కత్తి పట్టుకున్నది, ఆయన పట్టుకున్నది కత్తి కాదని, హింస కాదు, అది రాజ్యాంగం. అది చాలామంది తప్పుడు అర్థంలో ఉంటారు. అది ఆ కత్తి అనేది ఏంటంటే చట్టం, ఆ చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నాడు ఆయన. కత్తి అంటే హింస అనుకుంటారు చాలామంది. ఇది చాలా ఆయన మరి నరేంద్ర మోడీ గారి భావజాలం కానీ, పవన్ కళ్యాణ్ భావజాలం కానీ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన చాణుక్యుడైన అద్భుతమైన వ్యక్తి అయినా
మహానుభావుడు. ఒకప్పుడు నేను చాలా అభిమాని అండి. ఒకప్పుడు అండి ఎందుకంటానంటే నేను ఇప్పుడు నాకు నరేంద్ర మోడీ గారు ట్రాన్స్లో ఉన్నాను అవును. కాబట్టి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ట్రాన్స్లో ఉన్నాను కాబట్టి ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టేనా పూర్తిగా? కంప్లీట్గా వెళ్ళిపోయినట్టు నీకు ఇప్పటి నుంచే ఉంది. అలాగని నా ధర్మాన్ని వదిలిపెట్టిన ట్రాన్స్లో ఎప్పుడు ఉండనండి. అభిమానిస్తాను, ఆ ట్రాన్స్లో ఉంటాను. కానీ నాది ఎప్పుడూ కూడా మానవత్వం, అలాగే వాళ్ళిద్దరు చేసే పనులు నేను చేస్తుంటాను అనేది. అలాగే నాది ఏదైతే సంస్థను స్థాపించానో దాని కార్యక్రమంలో ఎప్పుడు ఉంటానండి. ముందు ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లోనే నా కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత విస్తృతంగా చేయాలనేది ఏమైనా ఉంటే అది అధిష్టానం నిర్ణయించుకుంటారండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కాబట్టి అలాంటి వ్యక్తి అంత ఒక పవర్ఫుల్, ఒక పవర్ స్టార్గా, ఒక జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. ఆయనకే ఇబ్బందులు తప్పట్లేదు సనాతన అన్న ఒక మాటకి. మీలాంటి వాళ్ళు తట్టుకోగలరా? నరేంద్ర మోడీ గారిని ఒక స్టేజ్లో మీలాంటి వాళ్ళని అడిగి ఉంటారు చాలామంది. ఎవరు ఎక్కడికి వెళ్తారో, ఎవరు ఎంత పవర్ఫుల్గా ఉంటారో. 6 నెలల్లో 3 నియోజకవర్గాల్లో ప్రభంజనం క్రియేట్ చేసిన వాడినండి. మీరు సరదాగా రండి ఒకసారి. రేపు 25వ తారీఖు నాడు గౌరవనీయులేంటి మా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారు వారే డేట్లు ఇచ్చారు. నేను 8 నెలల క్రితం నేను ప్రపోజల్ పెట్టాను. మేడం గారు వచ్చి కండువాలు వేసుకోండి చెప్పన్నారు. అంటే మేడం నేను భారతీయ జనతా పార్టీకి వస్తే ఒక చరిత్ర సృష్టించాలనుకుంటున్నాను. 10,000 మందితో నేను జాయిన్ అవుతాను. అప్పుడే ఉండే కాన్ఫిడెన్స్ నాకు. ఇది ఎలా కలిగిందంటే రామ జన్మభూమి కార్యక్రమానికి సంబంధించిన 22వ తారీఖున కార్యక్రమం నిర్వర్తిస్తే నాకు ప్రజాదరణ ఉందని నాకు తెలియదండి. ఏదో 3,000 మంది వస్తారు కదా అని చెప్పి నేను ఏదో చిన్న భోజనాల కార్యక్రమం పెట్టుకుని రాముల వారి కార్యక్రమం చేశాను నేను. ఆ రోజునే 7,000 మంది వచ్చారండి. పెద్ద ర్యాలీ జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మీకు ఇస్తాను. పెద్ద ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీ జరిగినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. నేనేనా కంబాల శ్రీనివాసరావు అని నేను ఏటి జనం ఏంటో చెప్పని అనుకున్నాను. చాలా మందికి మీకు ఒక అపోహ తీసేస్తాను. మీకు చాలా ఒక క్వశ్చన్ అడగాలి మీరు. అసలు ఎటువంటి మూలాలు లేని భారతీయ జనతా పార్టీలు మీరు ఎందుకు అంతే కదా? అసలు ఏపీలో ఏముంది ఈరోజు తెలుగుదేశం పార్టీతో కాకపోతే? మీకు అద్భుతమైన ఆన్సర్ చెప్తాను నేను. భారతీయ జనతా పార్టీ పటిష్టమైన పార్టీ అండి. అది ఆంధ్రప్రదేశ్లో లేదు అనుకోవడం మీ తప్పే. ఇప్పుడు నేను కళ్ళారా చూడగలుగుతున్నాను. ఒక లేయర్ తీసేస్తే ప్రతి హిందువు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి ముస్లిం కూడా నరేంద్ర మోడీ గారు అంటే విపరీతమైన అభిమానం ఉంది. ఆయన యొక్క సామర్థ్యం మీద. రాముడు అంటే విపరీతమైన అభిమానం ఉంది. ఈ లేయర్ ఏంటంటే సరైన నడిపించేవాడు ఎవడో లేడు ఆంధ్రప్రదేశ్లో. మా నియోజకవర్గాలకు సంబంధించి కంబాల శ్రీనివాసరావు ఆన్సర్ దానికి. ఈ రోజుని ఒక్కసారి మీరు 25వ తారీఖున మీరు 2 సార్లు ఇన్విటేషన్ ఇచ్చారు. ఆ ప్రభంజనం ఏంటో మీరు చూస్తారు. ఇది మీరు ఒక చరిత్ర. నేను ఎప్పుడు అనుకోలేదండి. నేను ఇంత ప్రభంజనం ఉంటుందని అనుకోలేదు. వేలాదిగా నా దగ్గరికి వస్తున్నారు రోజు. మేము కూడా భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతున్నాం. వాడు కొత్తదనం చూస్తారు. వాళ్ళకి కొత్తదనం కావాలి. ఇన్నాళ్ళ నుంచి చాలా చూశారు. అది నేను తెలుగుదేశం మీద విసుగెత్తింది, జనసేన విసుగెత్తింది నేను అన్న మాట. కానీ ఒక కొత్తదనాన్ని చూస్తాను. ప్రతి ఒక్కరికి కొత్త అంటే చాలా ఇష్టం. అది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దానికి సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేయగలిగేవాడు, సమర్థవంతంగా దాన్ని నడిపించగలిగేవాడు మా నియోజకవర్గాలకు సంబంధించి నేను మాత్రమే ప్రస్తుతానికి అది తీసుకుంటే. ఇక్కడ కంబాల శ్రీనివాసరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలి ఈ గ్రౌండ్ వర్క్ అన్నది, లేకపోతే ఒక టీం వర్క్ అన్నది. ఒక ప్రాంతానికో లేకపోతే ఒక అంశానికో ఒక పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ దాని మీద ఫోకస్ చేస్తే మొత్తం అంతా అద్భుతాలు జరుగుతుంది అనుకోవడం కరెక్టేనా? ఇది మీకు ఇందాక చెప్పాను. మీరు అధిష్టానం నిర్ణయం, అది నాది కాదు. అది నాకు అవకాశం ఇస్తే నేను సమర్థవంతంగా నమ్మకం నాకుందండి. ఎందుకంటే 6 నెలల్లో నేను 3 నియోజకవర్గాలను హ్యాండిల్ చేయగలిగిన వాడిని. నాకు రేపు పొద్దున అధిష్టానం నాకు అవకాశం ఇస్తే నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఏమన్నా అది అధిష్టానం నిర్ణయం కాదు. మీరు ఇచ్చిన సిద్ధమా? నేను సిద్ధంగా ఉన్నానండి. ఏ స్థాయిలో వచ్చినా సిద్ధంగా. ఎందుకంటే నేను మాట్లాడతానని నాకు తెలియదు. నీకు ఇంగ్లీషు, తెలుగు, హిందీ నాకు 3 వచ్చండి. నేను స్పీకర్ అనే విషయం నాకు తెలియదు. అది నేను ఇదే డివైన్ పవర్ అండి ఇదంతా కూడా. నేను ఒక స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడం మొదలు పెడుతుంటే ఒక ఫ్లో అలా వస్తుంటే చాలా బిడియపడి నేను మాట్లాడడం నాకు చేత కాదు. నాకు అసలు నేను మాట్లాడతాను అసలు జ్ఞానమే లేదు నాకు అసలు. ఇప్పుడు నా స్పీచ్ కానీ లేకపోతే నా యొక్క వీడియోలు కానీ మీరు చూడండి. నేను చాలా సులువుగా మాట్లాడగలుగుతున్నాను. భారతీయ రాజకీయ పరిస్థితుల గురించి కానీ, సమాజంలో జరుగుతున్న విషయాల గురించి కానీ అన్నీ చాలా సులువుగా మాట్లాడతాను. రేపు పొద్దున్న నాకు అధిష్టానం నాకు ఏదైనా అవకాశం ఇచ్చి మీరు చేయండి అంటే ఏ స్థాయిలో అన్నా పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. అది నా విషయం. అది సో నేను ఇక్కడ పురంధరేశ్వరి గారు కూడా నాకు చెప్పారు. నేను 1000 మందితో నేను జాయిన్ అవుతానని చాలా క్లియర్గా చెప్పానండి. అది మేము అందుకోసం ఆగిపోయాం. చాలాసార్లు డేట్లు మార్చుకున్నాం. బట్ అదృష్టవశాత్తు నాకు ఒళ్ళు పులకరించే విషయం ఏంటంటే డిసెంబర్ 25వ తారీఖు 2024 ఆ రోజుని వాజ్పేయి గారు 100వ పుట్టినరోజు కూడా కావడం నాకు గొప్ప విశేషం అండి. ఇప్పుడు నేను ఆ రోజున అలాగే మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు అయినటువంటి శ్రీనివాస వర్మ గారు కానీ,
అలాగే రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కానీ, అలాగే సోము వీర్రాజు గారు, ఉత్తర భారత నుంచి కొంతమంది లీడర్స్, అలాగే మా రాష్ట్రానికి సంబంధించిన ప్రతి జిల్లాకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళందరూ సమక్షంలో, ఓకే, అందరూ అటెండ్ అవుతున్నారు. ఇంతమంది సమక్షంలో నేను 10,000 మందితోటి భారీ ప్రాంగణంలో భారీ ఎత్తున ఎక్కువగా ఖర్చు పెడుతూ పిల్లలకు ఆ స్త్రీలకు వచ్చిన వాళ్ళకి టాయిలెట్స్ ఏర్పాటు సౌకర్యాలు కలెక్ట్ చేయడం కానీ అన్నింటిలో కొని జర్మన్ మీరు షర్ట్స్ అంటారు, మీకు ఐడియా ఉంటుంది కదా, అది భారీ ఎత్తున వేస్తారు. అది నాకు మా ప్రధాన ఆచార్యులు ఎవరైతే చెప్పానో శర్మ గారు చెప్పానో వారి బంధువులైనా చాలా గట్టి ఏర్పాట్లు జరుగుతున్నాయండి. 30 లారీలో సామాను వచ్చినది, దాదాపుగా 4 రోజుల పాటు కష్టపడుతుంది దాన్ని చేయడానికి. అదంతా ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇటువంటి పరిస్థితులు వచ్చినా, వర్షం వచ్చినా, వాన వచ్చినా, ఏది వచ్చినా కానీ చెక్కు చెదరకుండా ఉండేలాగా జర్మన్ షెడ్లు వేస్తున్నాం. ఆ జర్మన్ షెడ్యూల్ తోటి పటిష్టమైన చేసి 40 టన్నులు ఏసీ పెట్టిస్తున్నాం అక్కడ. ఆ రోజు నాన్ వెజిటేరియన్ భోజనాలు కూడా పెడుతున్నాం. చాలా భారీ ఎత్తునే, చాలా పద్ధతిగా ట్రాఫిక్ అంటూ పోలీస్ వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మా గ్రామస్తులు ఎస్ఐ గారికి, సిఐ కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు కూడా వచ్చి ప్రాంగణం చూశారు. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారని చెప్పి అడిగారు. వారి పై వారికి కూడా ఇన్ఫార్మ్ చేశారు అది. సో ఈ విధంగా భారీ ఎత్తున ఆ రోజున. సో మీరైతే ఇంక ఫిక్స్ అయిపోయారు 25. సో కంబాల శ్రీనివాసరావు గారు బీజేపీలో భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఏం చేయాలని ఒక యాక్షన్ ప్లాన్ ఉందా? నాకు ఎందుకు ఉంటుందండి, అధిష్టానం ఉన్నప్పుడు వారు నిర్ణయిస్తారు. వాళ్ళ పదవులు ఏవిస్తారన్నది తర్వాత అంశం, అది ఏ ఇచ్చినా సరే మీకంటూ ఒక ప్లాన్ ఉండాలి కదా. ఇది ఈ రకంగా, ఇది నాకు ఇస్తే ఇది చేయగలను, ఇది ఇవ్వకపోయినా ఇలా నేను చెయ్యాలి పార్టీ కోసం అని ఏమన్నా ఉందా? ఇది కంప్లీట్గానండి నేను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పార్టీ నిర్ణయించిన దాని ప్రకారం వెళ్ళాలండి. నేను అనుకుంటే అదేం చేయలేను అక్కడ. కానీ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరపు నుంచి నేను ఎంతైనా చేస్తాను. నేను అది భారతీయ జనతా అది ఇది సింక్ అవుతుందా? ఒకవేళ ఇందులో ఉంటగా ఆ వ్యవస్థని, ఆ సంస్థని మీరు ప్యారలల్ గా నడిపించే పరిస్థితి ఉంటుందా? అది ఎప్పుడు నడుస్తుంటుంది. అది అట్ ఈస్ ఏ కంప్లీట్ స్ట్రీమ్. అది ఆ స్ట్రీమ్ నెవర్ ఎండింగ్ స్ట్రీమ్. అది భారతీయ జనతా పార్టీకి వచ్చేటప్పటికి నేను అధిష్టానాన్ని నిర్ణయాలకు లోబడి పనిచేయవలసి వచ్చేవాడిని. అవును, అప్పుడు నేను పెద్ద ఎత్తున చేస్తానని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడానికి లేదండి. నేను వాళ్ళు ఎలా చెప్తే అలా చేయవలసింది. అది నేనేంటంటే వాళ్ళకి అవకాశం కలుగుతుందా, నా మీద నమ్మకం కలుగుతుంది, ఎంతవరకు కలుగుతుంది అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. అది అధిష్టానం నిర్ణయించుకుని చేయమంటే నేను ఎంతమందికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. మీరు రెడీగా ఉన్నారంటే ఎస్, నేను రెడీగా ఉన్నాను. ఏ స్థాయిలో సార్, జాతీయ స్థాయిలో పనిచేయమంటే కూడా నేను జాతీయ స్థాయిలో పనిచేయాలి. ఎందుకంటే నాకు ఇంగ్లీష్, హిందీ కూడా వచ్చు. అవును, నేను నేను ఈజీగా మాట్లాడతాను, అనర్గళంగా మాట్లాడగలుగుతాను, హిందీని ఇంగ్లీష్ కూడా. అది సో నాకు ఆ ప్రాబ్లం లేదండి. సో నేను జాతీయ స్థాయిలో మీరు పనిచేయండి చెప్పి అధిష్టానం నిర్ణయిస్తే జాతీయ స్థాయిలో పనిచేస్తాను, రాష్ట్ర స్థాయిలో చేయమంటే రాష్ట్ర స్థాయిలో చేస్తాను. లేదు నా అవకాశం నా 3 నియోజకవర్గాలను ఇప్పుడు దాకా చేసుకోమంటే అంతవరకే చేసుకుంటాను. అంటే రాజకీయాలు అనే అంశం ఆంధ్రప్రదేశ్లో చూస్తే మిగతా రాష్ట్రాల మీద చాలా దారుణంగా పర్సనల్ అటాకులతో కుటుంబాలను కూడా రోడ్ల మీద పెట్టేసే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇలాంటి టైంలో ప్రశాంతంగా ఉన్న కంబాల శ్రీనివాసరావు గారు ఓకే సేవ చేస్తున్నామంటే సపోర్ట్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్. నేను రాజకీయాల్లోకి వెళ్తానమ్మా, నేను కండువా కప్పుకుంటానమ్మా అన్న యాక్సెప్ట్ చేశారా అంతా? ఫ్యామిలీ నాకు చెప్పారండి, ఈ చెత్త మనకు అవసరం అనే మాట కూడా వచ్చింది మనకి. 100% అంటారండి, మనకు అవసరమా? చూస్తుంటారు కదా, రోజు చూస్తుంటారు కదా. బట్ దాని చెత్త అనుకుంటే, చెత్తను తీసేవాళ్ళు లేకపోతే కంపులు ఎన్నాళ్ళు బతుకుతామండి. చెత్తను తీయడానికి ప్రయత్నం చేద్దాం, భగవంతుడు ఉన్నాడు. అల్టిమేట్గా చేసే నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతానండి. నువ్వు త్రికరణ శుద్ధిగా ధర్మాత్ముడు అయితే, మంచి వ్యక్తి అయితే పంచభూతాలు మీకు సహాయం చేస్తాయి, యాక్టివేట్ అయిపోతాయి వెంటనే. నేను ఈ పని చెయ్యాలి, మంచి చేయాలని చెప్పి మీరు అనుకుంటే ఫస్ట్ వినేది ఎవరు తెలుసు అండి? మీ మనసు కూడా కాదు, పంచభూతాలు వింటాయి. ఎస్ నేను ఈ పని చేస్తానని చెప్పి అనుకుంటే, నాకు అది జీవితంలో నాకు చాలాసార్లు నాకు నిదర్శనంగా జరిగింది. అది నాకు ఇప్పటికీ నాకు ఆ పంచభూతాలు తోడుగా ఉంటాయి. అదే దైవశక్తి. ఆ శక్తిని కాస్మిక్ ఎనర్జీ అంటారు కొంతమంది. ఆ కాస్మిక్ ఎనర్జీ నేను కొంతమంది దివ్య యోగులను కూడా కలిసాను. నేను ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో దివ్యమైన యోగులను కలిశాను. నేను చూశాను అద్భుతమైన శక్తుల్ని, ఎవరో చూడలేని అద్భుతమైన శక్తుల్ని ఉన్న వాళ్ళని నేను చూశాను. వాళ్ళ నోటి మాట అన్నవి జరిగినవి, నేను మనసులో అనుకున్న వాళ్ళకి తెలిసింది, నేను ఎవరితోనా మాట్లాడింది, వాళ్ళు ఎక్కడి నుంచి విని నాకు చెప్పింది. దాన్ని మీరు ఏదో అంటారు, అది కన్నపిశాచేదో అంటారు దాన్ని. అంటే ఇక్కడ మేము ఎదురు ఇక్కడ మాట్లాడుకుంటుంటే అక్కడ ఆ వ్యక్తి ఎక్కడో 100 కిలోమీటర్ దూరంలో ఉండి అది విని తర్వాత నాకు ఫోన్ చేసి నువ్వు ఇలాగ అన్నామని అడిగిన సందర్భాలు కూడా నేను చూశాను. ఓకే, అలాంటి చూసాను నేను దివ్యశక్తులు నేను ఎందుకు అనుమానంతో ఉంటానండి? నాకు ఒకటే నమ్మకం, పంచభూతాలు నాకు చుట్టూ ఎప్పుడు నన్ను కాపాడుతూ ఉంటాయి. ఒకవేళ పంచభూతాలకి నేను త్యాగం చేయవలసిన పరిస్థితి ఉందని చెప్పిన వాటికి కనిపించినప్పుడు నేను సిద్ధంగా ఉండి త్యాగం చేయవలసిందే. ఓకే, దానికి కూడా ఫిక్స్ అయిపోయి ఎస్ అండి, త్యాగం చేయాలి. అది మన ధర్మం. అది ఎందుకంటే మనం కావాలని పుట్టలేదు, మనకు కావాలని శరీరం రాలేదు. అది డివైన్ పవర్ మనకి ఇచ్చిన ఒక రకమైన వ్యవస్థ. అది ఆ వ్యవస్థలో మనం త్రికరణ శుద్ధిగా ఉంటే ఓకే,
మీరు నమ్మరు. నెక్స్ట్ ఇన్కార్నేషన్ ఉంటుంది, అప్పుడు ఇంకా బాగుంటాం అనేది మీరు ఎంతవరకు నమ్ముతారో నాకు తెలియదు. నాకు ఎప్పుడు ఒకటండి, భగవంతుడు నమ్మిన వ్యక్తి ఎప్పుడు కూడా ప్రశాంతంగా హాయిగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. త్రికరణ శుద్ధిగా నమ్మాలండి. నేను భగవంతుడు నమ్ముతున్నాను అని చెప్పని మనసులో త్రికరణ శుద్ధి లేకపోతే మీ భయం ఎప్పుడు వెంబడిస్తూనే ఉంటుంది. నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతానండి. ఎలాంటి త్యాగాలు చేశారండి. శంబల్ మహారాజు మీకు తెలిసిందే. అతన్ని నిలబెట్టి చర్మం ఒలిసి నువ్వు హిందుత్వాన్ని వదిలేసుకుని గొడ్డు మాంసం తిని చెప్పి చర్మం ఒలుస్తుంటే భరించి 14 రోజులు వేదన భరించి నువ్వు ఓం నమ శివ చెప్పకుండా ఉండాలని చెప్పి వేధిస్తే కూడా ఓం నమ శివ అంటే చనిపోయాడు ఆయన. శంబల్ మహారాజుని మహారాష్ట్రలో ఒక వ్యక్తి 14 రోజులు హింసించారు. అతను చర్మం ఒలిచారు. డైరెక్ట్ ఇలా కత్తి పెట్టి చర్మం ఒలుస్తున్నా కానీ ఆయన నేను అన్య మతాల్లోకి నేను వెళ్ళనని చెప్పాడు ఆయన. నువ్వు గొడ్డు మాంసం నోట్లో కూరేరండి అతనికి, అయినా కానీ అతను చెల్లించలేదు. ఇవన్నీ చాలా బలంగా మీ మీద ఉందండి. చాలా చేయనట్టున్నాయి. పైశాచికమైనవండి. మన బంగ్లాదేశ్లో జరుగుతున్న పైశాచికమైన వ్యవస్థ మీరు చూశారు కదా. అది ఏ మానవుడు భరించగలడండి? ముస్లిమ్స్ అయితే మాత్రం భరించగలరా దాన్ని ఒప్పుకుంటారా? క్రైస్తవులు అయితే మాత్రం ఒప్పుకుంటారు. క్రైస్తవుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయండి. జిహాదీలు జర్మన్లో చర్చిలు తగలబెట్టేస్తున్నారు. అమెరికాలో కూడా వాళ్ళు ఎక్కడుంటే ఈ జిహాదీలు ఎక్కడుంటే అక్కడ వాడు మతపెచ్చ. వాళ్ళకి నిజమైన ముస్లిము ప్రేమిస్తాడండి. ఇస్లాంను గౌరవించేవాడు ఎదుటి వ్యక్తికి హాని చేయడు. ఇవన్నీ తప్పుడు భాష్యాలండి. ఎట్టి జిహాదీ పేరిట మనం అన్ని సాధించుకోవాలండి. లవ్ జిహాదీ అంటే కొత్తగానే లవ్ జిహాదీ అంటే అమ్మాయిని ప్రేమించి వాళ్ళని నాశనం చేసేసి మతంలో లాగేసుకోవడం. అది ఇవన్నీ తప్పుడు వ్యవస్థలండి. నిజమైన ఆవేదన ఉన్నట్టున్నది. మామూలుగా లేదు. నేను నిద్రపోను ఒక్కోసారి. అందుకే నేను చూడను. చాలా సన్నివేశాలు స్టోర్ చేసి పెట్టేస్తాను తప్ప చూడండి. ఎవరిని పంపించాడు అనుకోండి, సరే ఇలా జరిగిందని చెప్పాడు అనుకోండి, అది స్టోర్ చేసి పెట్టేస్తాను. ఎప్పుడు వాడుకోవడానికి నేను లీగల్గా ఫైట్ చేసుకునే రోజు వస్తాను. సుప్రీంకోర్టులో కొన్ని వాయిద్యాలు వేస్తాను నేను. ఓకే. అవి వేసినప్పుడు మాత్రం ఈ స్టోరేజ్ అంతా బయట తీసి ఒకసారి చెక్ చేసుకుని దాంట్లో నిజ నిర్ధారణ చేసుకుని నేను అప్పుడు కోర్టులో ఫైల్ చేస్తాను. రాజకీయాల్లో అడుగడుగునా మంచిగా మనతో మాట్లాడితేనే వెన్నుపోటు పొడిచే వాళ్ళు ప్రతి దగ్గర ఉంటారు. మీకు అలాంటి వెన్నుపోట్లు ఏమన్నా ఎదురైనా మీ నియోజకవర్గాల్లో? ఎందుకు లేరు సార్, నేను చెప్పకూడదు అవి. నిన్ననే చాలా గట్టిగా శ్రీరామచంద్రుడు సముద్రుడి మీద ఎట్లాగైతే కోపం తెచ్చుకున్నాడో అలాగే నేను గట్టిగా కోపం తెచ్చుకున్నాను. నా అనుయాయులందరూ కూడా కోపం తెచ్చుకోవద్దని చెప్పారు. నేను తెచ్చుకోవాలని చెప్పాను. ఎందుకనంటే నేను ఎంత స్ట్రాంగ్గా ఉంటానో, ఎంత పవర్ఫుల్గా ఉంటానో ఎదురువాడికి కూడా అర్థం కావాలి. నీ పేర్లు చెప్పనండి. ఎవరి మీద కోపం తెచ్చుకున్న పేర్లు చెప్పలేదండి. మన వాళ్ళే మనకు సహాయం చేయరు. నేను వచ్చేప్పుడు నా ముందు నడిచే ముందు కూడా నాకు అన్ని రాళ్ళు ముళ్ళు ఉంటాయని తప్ప నేను పువ్వుల బాటలా ఉంటుందని చెప్పి నేను ప్రయాణం మొదలు పెట్టలేదండి. పులి మీద స్వారీ అని మీకు ఇందాక చెప్పాను. నేను పులి మీద స్వారీ చేస్తాను. దిగితే తినేస్తున్నాను. అలాగే ఉండాలి, ధైర్యంగానే ఉండాలి. తెలియదు నా ప్రాబ్లం లేదు, గట్టిగానే ఉంటాను. నేను సౌమ్యంగానే ఎంత సౌమ్యంగా కనపడతానో మనసులో కూడా అంత తీవ్రమైన దేని పరిచయం చేయాలో బయటకు తీసి దాన్ని పరిచయం చేయకపోతే మనుషులు మన మాట వినరండి. మనం వాడి చేతిలోకి దానివల్ల ఇబ్బందులు వచ్చినా ఫేస్ చేయడం. మీరు యుద్ధం చేసేటప్పుడు నాకు తగలకూడదు అనుకుంటే మీరు ఎలా కుదురుతుందండి? మీరు యుద్ధం చేసారండి, కత్తులు పట్టుకుని ఏ పోట్లకైనా సిద్ధమే. పొడుస్తారు మనల్ని. గిన్నెలక వెనక నుంచి పొడుస్తారు, ముందు నుంచి పొడుస్తారు. యుద్ధం చేస్తున్నాం మనం. కానీ మనకుండే నైపుణ్యం మనకు ఉంటుంది. ఇప్పుడు యుద్ధంలో విజేత అవుద్దామని చెప్పి మనం వెళ్ళకూడదు. మనం యుద్ధంలో నీకుండే నిపుణత ఏంటో నీకు తెలుసుకుని యుద్ధం చేయ మొదలు పెడతావు. నా నైపుణ్యాలు నాకు ఉన్నాయి, నేను దాంట్లో దిగాను. ఒక్కోసారి విజయలక్ష్మి ఎప్పుడు మీకు కూడా ఉండదు కదా, ఒక్కోసారి పక్కా తప్పుకుంటుంది. వెనకడుగు వేసే అవకాశం లేదు కదా? లేదండి, అసలు వేయనంక. ఒకసారి దిగితే వేయనండి. కానీ ధర్మానికి హాని కలిగి నా పని నన్ను చేసుకోనివ్వకుండా మానవత్వానికి కూడా అడ్డుపడితే మాత్రం నేను ఊరుకోనండి. అప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో నాకే తెలియదు. ఫైనల్గా మీ గోల్ ఏంటి అసలు? విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా సనాతన ధర్మాన్ని కాపాడడం అండి. అది అందరూ మాట్లాడుతున్న మాట. నరేంద్ర మోడీ గారు కానీ, యోగి ఆదిత్యనాథ్ కానీ, ఒక పవన్ కళ్యాణ్ కానీ, వాళ్ళ బాటలో నేను నడుస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం, భారతీయ వైభవాన్ని కాపాడు, భారతీయ సంస్కృతిని కాపాడు, భారతీయ ఔన్నత్యాన్ని కాపాడు, అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి అన్నదమ్ములా బ్రతకడం, ఒక మతాన్ని ఇంకోటి గౌరవించుకోవడం, ఇస్లాంని క్రైస్తవులు గౌరవించాలి, క్రైస్తవుని హిందువులు గౌరవించాలి, హిందువుల్ని రెండు మతాల వాళ్ళు గౌరవించాలి, ఒకళ్ళొకడు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. అది ప్రధాన ధర్మం అండి. రెండోది రాజకీయ లబ్ధి. ఈ రాజకీయ లబ్ధి దుర్వినియోగం కాకుండా ప్రజల్లో చేరాలి. దానికోసం భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్నాను, అంతే తప్ప భారతీయ జనతా పార్టీలో దాంట్లో ఏదో ఎంజాయ్ చేయాలని చెప్పి నేను నాకు రాజకీయాల్లో సంపాదించాలి. నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, పుష్కలంగా సంపాదించుకున్నాను. నాకు అమ్మవారు కూడా నేను చెప్తే నమ్మరు, నేను ఎంత పెడితే నాకు అంతకన్నా 10 రెట్లు ఇస్తుందా నాకు ఆ తల్లి. అందువల్ల నాకు అసలు ఆ బెంగ లేదు. నాకు నేను ఏమైపోతాను రేపు అనే బెంగ లేదు నాకు. అసలు నా డబ్బులు ఏమైపోతానే బెంగ లేదు నాకు. అది
సో అందువల్ల మీ పత్రికా విలేకరులు చాలామంది వస్తే నేను ఎవడుతాను తెలుసా మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయని అడుగుతాను. పాపం వాళ్ళు బోరమంటారు. వాళ్ళకి ఎవరు పట్టించుకోరు వాళ్ళ పత్రికా విలేకరుల్ని. నేను ఒకటే మాట చెప్తాను, మీకు ఏదైనా ఫీజులు కట్టుకోవాలనుకున్నా, ఇబ్బంది వచ్చినా, లేకపోతే కష్టం ఉన్నా, ఆరోగ్య పరిస్థితులు బాగోపోయినా, మీకు ఇంట్లో వాళ్ళు ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా నన్ను కలవండి నేను చెప్తాను. అలా చాలామంది కలిశారు, కొంతమందికి సహాయం చేశాను. నేను ఫస్ట్ పత్రికా ఎందుకంటే వీళ్ళు ప్రజలకి తర్వాత మనకు రాజకీయ నాయకుల మధ్య వారధి లాంటి వాళ్ళు చేస్తున్న సేవ విస్తృతమైన సేవ, కానీ వాళ్ళు వాడుకుంటారు తప్ప వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చేవాడు ఎవడో ఉండడు అసలు అని. సో నేను వాళ్ళకి ఎప్పుడు చెప్తా ఉంటాను, మీకు ఫస్ట్ నా కష్టాలు ఉన్నాయని చెప్పి అడుగుతాను నేను. సో నా 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 యొక్క నేను ఎవరైనా మనుషులు నా ఉద్యోగస్తులు ఉన్నాను ఈరోజు, నేను వాళ్ళకి ఇచ్చే 50 మంది ఉద్యోగస్తులు ఉన్నారు నా దగ్గర. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చి వాళ్ళ జీతం ఎంత తక్కువ జీతం ఉంటుందని, వాళ్ళకి సడన్గా మెడికల్ ఎక్స్పెన్సెస్ వస్తుంది. నా దగ్గర పనిచేస్తున్న 10 మంది ఆడవాళ్ళు పనిచేస్తారు, లేడీస్ పనిచేస్తారు. వాళ్ళు ఆటోలోని ఇక్కడ అక్కడ ప్రయాణం చేస్తూ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు. రాత్రి వాళ్ళ ప్రయాణం, వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు. నేనంటే వాళ్ళకి స్కూటీలు కొనిచ్చారు అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి ఒక స్కూటీ ఉంది. వాళ్ళు మా పట్టణం అనే గ్రామం అనే పట్టణంలో వాళ్ళు చాలా హాయిగా, వాళ్ళు సడన్గా ఈ అమ్మాయి మనదాకా ఏం లేదు కదా, హాయిగా స్కూటీ మీద తిరుగుతుందని చాలామంది సంతోషపడుతుంటారు. సరే సంతోషపడతారు, బాధపడతారు, వేరే విషయం. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు అలాగే ఏంటంటే మనిషికి నాకు ఉద్యోగం చేసేటప్పుడు 10 రూపాయలు ఎవరైనా అడగాలంటే చాలా కష్టం అనిపించేదండి. పండుగ వస్తుంటే డబ్బులు సరిపోయాయి కాదు. నాకు అలాంటి పరిస్థితుల్లో ఒకసారి నేను డబ్బులు అడిగితే కూడా నాకు ఇబ్బంది అనిపించేది, అడగడానికి ఇష్టం ఉండేది కాదు. అడిగిన తర్వాత మళ్ళీ వాడి రెండోసారి అడిగితే నాకు చాలా గిలగలాడిపోయాడు. ఇలాంటి కష్టాలని భగవంతుడు నాకు నేర్పిన తర్వాత నాకు ఈ స్థాయి ఇచ్చాడు. అందువల్ల కష్టం నాకు తెలుసు. మనిషి సామాన్యుడి జీవితం, మధ్యతరగతి జీవితం అంటే ఎలా ఉంటుంది, కష్టం అంటే తెలుసు. కాబట్టి అలాంటి కష్టాలు నా దగ్గర ఉండేవాళ్ళకి కానీ, నా నియోజకవర్గంలో పనిచేసే వాళ్ళకి కానీ ఎవరికి ఉండదని కోరుకుంటాను నేను. దానికోసం ఎంతవరకు ముందుకెళ్ళాలో అంతవరకు వెళ్తుంటాను. కొన్నిసార్లు చిన్నగా చెప్పాను, నా అక్క కొడుకు మ్యానర్డ్ అయిపోయాను, మామయ్య చూసుకో అని అంటాడు. బట్ వాడు కరెక్టే, నేను ఒక్కోసారి మంచి మనసుతో ఎదురుకెళ్ళిపోతుంటాను. సో అంటే వాడు కష్టం తెలిసిన వాడే, కానీ నాకు ఆ కంట్రోల్ ఉండదు ఒక్కోసారి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉంటుంటాను అన్నమాట. బట్ ఏదైనా ఆ ఇవ్వడంలో ఉండే ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని తీవ్రమైన ఉద్దేశంతో హిందువుల మీద ఏదైనా దాడి జరిగితే దాన్ని ఎదుర్కొంటూ రాజకీయ లబ్ధిని అందరికీ చేర్చాలని కోరుకుంటూ నా ప్రస్థానం మొదలుపెట్టి నేను ఈ విధంగా వచ్చాను.